మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుకి యేసుక్రీస్తు వారి నామములో పరలోకముంద దేవునికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ దేవుని మాట చేత మన హృదయం వెలిగించుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, చెడ్డదానిని అసహించుకొనుచు మంచిదాన్ని హత్తుకొని ఉండు అని రాయబడింది. దేవుని పిల్లలు అంటే ఒక మనిషిలో అన్ని మంచి గుణాలే ఉండవు, అన్ని చెడ్డ గుణాలే ఉండవు. దేవుని పిల్లరా, అంటే చెడ్డవారని చెప్పేసి వారిని మనం ప్రేమించకుండా ఉందామా, మేలు చేయకుండా ఉందామా? అంటే ఒక వ్యక్తిలో చెడ్డ గుణాలు ఉంటే ఆ చెడ్డ గుణాలను నువ్వు అసహించుకో, చెడ్డ గుణాలను నువ్వు ప్రేమించి నేను కూడా చేయొచ్చు అని ఏకీభించకుండా ఆ చెడ్డ గుణాలను అసహించుకుంటూ అతనిలో ఉన్న మంచి గుణాలను బట్టి అతన్ని ప్రేమించి ఆ చెడు నుంచి విడుదల కలుగు చేసుకొని అతన్ని హత్తుకోనని రాయబడింది. దేవుని పిల్లరా, కనుక ఎవరైనా సరే మన సహోదరులు కానీ మనం చూస్తున్న వారిలో చెడ్డ గుణాలు ఉంటే ఆ చెడుని అసహించుకొని వ్యక్తిని హత్తుకొని ప్రేమించే గుణం మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. చెడ్డదాన్ని మేము అసహించుకుంటూ మంచిదాన్ని హత్తుకొని జీవించే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి. నైనా ఇదిగో తండ్రి, భార్య భర్తల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో చిన్న చిన్న లోపాలుంటే ఆ లోపాలని దేశించి మనసుని హత్తుకోవటం మానేసి తండ్రి విడాకులని ఒకరినొకరు విడిచిపెట్టి బ్రతుకుతున్నారు తండ్రి. అలా బ్రతక చెడును అసహించుకొని మంచిని ప్రేమించి హత్తుకునే భాగ్యం నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే ఆసక్తి కలిగి చూస్తున్నారో వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయనా. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం నీ పిల్లలు బయటికి వెళ్ళి ఉండగా సాయంత్రం క్షేమంగా గృహానికి చేరి కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించి నీ వలన దీవెన పొందే కుటుంబాలుగా మార్చి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.